వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెలలో ధనురాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా జూలై నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని కనుక గమనిస్తే, జూలై నెలలో ఈ రాశి వారికి షష్ఠ కుజుడు అనగా 6వ స్థానమందు కుజుని యొక్క అనుకూలత రాబోతూ ఉన్నది. 13వ తారీఖు దాటాక 6వ స్థానానికి కుజుడు వస్తారు కాబట్టి అది ఒక ప్రధానమైనటువంటి బలంగా చెప్పొచ్చు. ఒకటి. రెండవది, తృతీయ స్థానమందు ఉన్నటువంటి శనేశ్వరుడు. అలాగే 17వ తారీఖు వరకు సప్తమ స్థానంలో రవి ఉంటారు. 17వ తారీఖు దాటాక అష్టమ రవి వెళతారు, అష్టమ స్థానంలోకి రవి వెళతారు. అయితే ఈ మాసంలో రవి బలం అనేటువంటిది ఏమీ కూడా ఈ రాశి వారికి లేదు. ప్రధానంగా ఈ నెలంతా కూడా శనేశ్వరుడు కుజుడి యొక్క బలాల మీద ఆధారపడి వెళ్ళాలి. అష్టమ రవి, అర్ధాష్టమ రాహువు, అలాగే శుక్ర బుధ చంద్రగ్రహాలు కూడా మధ్య మధ్యలో అడపాదడపా యోగించినా కూడా ప్రధానంగా అనుకూలించేటువంటి గ్రహం కుజుడు, శని. ఈ శనేశ్వరుడు కుజుడు అనుకూలంగా ఉండడం వల్ల అర్ధాష్టమ రాహువు, అష్టమ రవి ఉన్న దోషాన్ని కూడా మీరు అధిగమించగలుగుతారు. అది ఒక గొప్ప విషయం. అయితే గోచారం అంత గొప్పగా ఉంది అని మనం చెప్పుకోవడం లేదు. ఇది సాధారణమైనటువంటి స్థితి. అనుకూలించేటువంటి గ్రహాలు, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య సరిసమానంగా ఉన్నది. అయితే ఈ గ్రహాల వల్ల ఏమవుతుంది అంటే, ఏదైనా ఒక ఇబ్బందిని అర్ధాష్టమ రాహువు కానీ అష్టమ రవి కానీ తీసుకువస్తే దాన్ని తృతీయంలో ఉండే శనేశ్వరుడు, షష్ఠ స్థానంలో ఉండే కుజుడు వాటి నుండి కొంత బయటికి తీసుకురాగలుగుతారు. ఉదాహరణకి అష్టమ రవి అనారోగ్య సమస్యల్ని ఇచ్చినప్పుడు షష్ఠ స్థానంలో ఉండే కుజుడు అనారోగ్య సమస్య నుండి బయటకు తీసుకురాగలుగుతారు. అంటే రికవరీ రేట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది బ్యాలెన్స్డ్ పరిస్థితి, బ్యాలెన్స్డ్ పొజిషను. జాతకంలో ఉన్నటువంటి దశాంతర్దశలు అనుకూలంగా ఉంటే తప్పితే ఈ గ్రహస్థితి మీకు యోగించదు. ధనురాశి వారు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. జాతకం మీదే డిపెండ్ అవుతుంది. జూలై నెలంతా కూడా గోచారం అంత ప్రభావంగా ఉండదు. దీనికి కారణం అనుకూల ప్రతికూలాలు రెండు కూడా సరిసమానంగా ఉన్నాయి. అయితే ఒక మంచి విషయం ఏంటంటే, తృతీయంలో శని ఎల్లప్పుడూ శుభకారకుడు, షష్ఠ స్థానంలో కుజుడు ఎల్లప్పుడూ శుభకారకుడు. ఈ ఉపచయ స్థానాల్లో క్రూరో బలి చేదృతే, పాపగ్రహాలు ఎక్కువ బలాన్ని సంతరించుకుని శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మాసంలో ఏ విధమైన ఇబ్బందులు రావు. ఒకవేళ ఇబ్బందులు వచ్చినా అధిగమిస్తారు అనేటువంటిది దీని ఆంతర్యము. ఈ విషయాన్ని ధనురాశి వారు ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్రహస్థితి వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాలను చూసినప్పుడు, ఆర్థికంగా ఈ గ్రహస్థితి వల్ల సాధారణమైన పరిస్థితే ఉంటుంది. ఉదాహరణకి ఇందాక చెప్పుకున్నట్టు సప్తమ స్థానంలో రవిగ్రహం ఉండడం వల్ల సామంత జన విద్వేష దారాపీడాసుతామయం అంటూ ఉన్నది శాస్త్రం. మరి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుడు వస్త్రలాభో, ధాన్యలాభ, ధనలాభ, యశస్తద. ఇక్కడ ఏదైతే లోటు కనబడుతూ ఉన్నదో ఆ లోటును భర్తీ చేస్తున్నారు. అలాగే అష్టమంలో ఉండే రవి అనారోగ్యాన్ని ఇస్తే, తృతీయంలో ఉండే శనేశ్వరుడు భోగభాగ్యాలను ఇస్తూ ఉన్నారు. భోగం అంటే భాగ్యం ఉంటే అందులో ఆరోగ్యం కూడా ఉంటుంది. కాబట్టి సమతుల్యమైనటువంటి పరిస్థితి. ఈ నెలలో 100 రూపాయల ఖర్చు ఉంటే 100 రూపాయలకే ఖర్చుకు సరిపడా ఆదాయం వస్తుంది. దాచుకోవడానికి ఏమి ఉండదు, అంటే ఏమి మిగలదు, అలానే ఎక్సెస్గా కూడా ఖర్చు అవ్వదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. రెండు, ఆరోగ్యపరమైనటువంటి విషయాలు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ వాటి నుండి రికవరీ రేటు కొంత ఎక్కువగా ఉంటుంది ఈ గ్రహాల యొక్క అనుకూలత వల్ల. కుటుంబపరమైనటువంటి విషయాలు మాత్రం కొంత ప్రతికూలంగా ఉన్నాయి. ముఖ్యంగా తల్లిగారు, తల్లి తరఫు బంధువులతోటి ఉండేటువంటి మాట పట్టింపులు కొంత అధికంగా కనబడుతూ ఉన్నాయి. ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు కూడా ధనురాశి వారికి సాధారణంగానే ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అటు ఆశించినటువంటి స్థాయిలో ఎదుగుదల ఉండకపోయినప్పటికీ అధమమైనటువంటి ఫలితం కూడా ఏమీ రాదు. పై అధికారులతో ఉండేటువంటి సఖ్యతో, మీ అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానమో, మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఏదో ఒక రకంగా ఒకవేళ ఉద్యోగం పోయినా మరలా తిరిగి సంపాదించుకోగలుగుతారు. ఉన్న ఉద్యోగాల్లో కొన్ని సమస్యలను అధిగమించగలుగుతారు. అదేవిధంగా వ్యాపార పరంగా కూడా జరుగుతూ ఉంటుంది. వ్యాపారము, ఉద్యోగము కూడా మంచిగానే ముందుకు సాగుతూ ఉండేటువంటి పరిస్థితులు. అయితే చదువరులకి, విద్యార్థులకి మాత్రం ఈ గ్రహస్థితి చాలా ప్రతికూలంగా ఉంటుంది. దూర ప్రాంతాల్లో చదువుకునేటువంటి వారు, వేరే దేశాల్లో చదువుకునేటువంటి వారు కొంత అప్రమత్తతతోటి ఉండాలి. ఎవరినైనా నమ్మి మోసపోయేటువంటి పరిస్థితులు కొంత ఎక్కువగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి
అతి విశ్వాసానికి కారణమయ్యి కొద్ది ఎక్కువగా మాట్లాడడానికి అవకాశాన్ని ఇస్తుంది. మీరు గమనించండి, స్త్రీలు ధనురాశి వారు అతిగా మాట్లాడడం వల్ల మాత్రం ఈ నెలలో చాలా ఇబ్బందులు పడతారు. అది ప్రత్యేకంగా కనబడుతూ ఉంటుంది. అంతేగాక మీకుండేటువంటి స్టేటస్ దాన్ని ఎక్కువగా చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. దానివల్ల కొన్ని సందర్భాల్లో రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది. ఇది స్వయంకృతాపరాధంగానే చెప్పాలి. కాబట్టి అతి అనేటువంటి దాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి జీవితంలో నిలదొక్కుకోవడానికి కూడా అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవడానికి కష్టపడేటువంటి వారికి మంచి జరిగిచ్చేటువంటి గ్రహస్థితిగా ఈ గ్రహస్థితిని చెప్పవచ్చును. ఈ మాసంలో ధనురాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను కనుక సాధించాలి అంటే ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, లేదా దక్షిణామూర్తి యొక్క ఆరాధన అనగా షష్ఠగురుని యొక్క దోషాన్ని తొలగింపజేసుకోవడానికి గురువారం నాడు మౌనవ్రతం కానీ ఉపవాస దీక్షలు కానీ చేస్తూ, బృహస్పతిని ఆరాధన చేస్తూ, దక్షిణామూర్తిని కానీ హయగ్రీవుణ్ణి కానీ లేకపోతే దత్తాత్రేయుణ్ణి కానీ ఆరాధన చేస్తూ ఉండడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఓం శ్రీమాత్రే నమః. వీక్షకులందరికీ నమస్కారం. వారాహి అమ్మవారు అంటే ఎవరు, ఎలా ఆవిర్భవించారు? మనందరికీ వారాహి అమ్మవారు అంటే ఆమె రూపము, ముఖము, వర్చస్సు, అలాగే అమ్మవారు చేత్తో పట్టుకునేటువంటి ఆయుధాలు, హలము, నాగలి, ఇటువంటివన్నీ మనకి కనబడుతూ ఉంటాయి. అయితే చాలామందికి తెలియనటువంటి ఒక విషయం ఏమిటి అంటే, లలితా సహస్రనామం ఎవరైనా చదువుతూ ఉంటే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. మనం సాధారణంగా శంకర భగవత్పాదులు కానీ లేదా మరి ఏ ఇతరత్ర భగవత్ స్వరూపులైనా సరే ఒక దేవతని స్తుతించేటప్పుడు ఆపాదమస్తకం స్తుతిస్తారు. అంటే పాదాల దగ్గర నుండి తలకాయ వరకు కూడా వారి యొక్క ఆ స్తుతి, అంటే వారి యొక్క స్థితి ఏ విధంగా ఉన్నది, వారు ఇన్ని హస్తాలు కలిగి ఉన్నారు, లేదా వారు ఈ రకంగా ఉన్నారు, ఆ రకంగా ఉన్నారని కింద నుండి పైకి వర్ణన ఉంటుంది. కానీ లలితా సహస్రనామంలో అలా ఉండదు వర్ణన. అమ్మవారి నామాలు గనక చూస్తే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత, ఉద్యద్భాను సహస్రాభ, చతుర్బాహు సమన్విత, అంటే కిరీటం దగ్గర నుండి కనబడుతున్నాయి మనకి వర్ణన. అంటే అక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటి అంటే, చిదగ్నికుండ సంభూత, చిదగ్ని అంటే ఏంటంటే సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క తేజస్సు ఏదైతే ఉన్నదో అది చిదగ్ని. ఆ అగ్నిగుండం అంటే పరమాత్మ యొక్క తేజస్సు. ఆ తేజస్సు నుండి ఉద్భవించినటువంటి లలితాదేవి అగ్నిగుండం నుండి పైకి వచ్చింది. పైకి వచ్చినప్పుడు మొట్టమొదటగా ఈ కిరీటము, కన్నులు, లేకపోతేనేమో కనుబొమ్మలు, ముక్కు, నోరు, ఇలా కిందకి అమ్మవారి యొక్క స్వరూపాన్ని లలితా సహస్రనామం వర్ణన చేస్తూ ఉంటుంది. అలా చేసినప్పుడు ఈ అమ్మవారు ఆవిర్భవించినప్పుడు అమ్మవారితో పాటు మరో 2 దేవతా స్వరూపాలు కూడా చిదగ్నికుండంలోంచి బయటకు వచ్చాయి. ఒక అమ్మవారు అంటే లలితాదేవి ఆమె మధ్యలో ఉండగా ఆమె యొక్క కుడి చేతి వైపు మంత్రిని పరిసేవిత, మంత్రిని అంటే రాజ్యశ్యామలాదేవి. ఇప్పుడు మన మాతంగి అంటారు, ఉచ్చిష్ట చాండాలి అంటారు, రాజ్యశ్యామల అంటారు, మాతంగి అంటారు. ఇలా ఏ పేరు పెట్టి పిలుచుకున్నా అమ్మవారు శ్యామలాదేవి ఆమె యొక్క కుడి పక్కన, అలాగే ఇంకొక దేవత వారాహి అమ్మవారు లలితాదేవి యొక్క ఎడమ వైపుగా ఉంటారు. ఇది చిదగ్నికుండంలోంచి ఉద్భవించినటువంటి దేవతా స్వరూపాలు. ఈ ముగ్గురే సృష్టి, స్థితి, లయాలకి సంబంధించినటువంటి జ్ఞానం లేదా క్రియ, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. అంటే అమ్మవారి యొక్క సర్వసైన్యాధ్యక్షురాలైనటువంటి శ్యామలాదేవి, లలితాదేవి, అలాగే వారాహిదేవి. అందుకనే మీరు గమనించండి, గుప్త నవరాత్రులు లేదా అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు వచ్చినప్పుడు ముఖ్యంగా శ్యామలా నవరాత్రులు వస్తాయి. అలాగే ఆశ్వీజ మాసంలో అమ్మవారి శరన్నవరాత్రులు వస్తాయి. ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు వస్తాయి. ఈ 3 వస్తాయి. మిగతా దశమహావిద్యలకి సంబంధించినటువంటి నవరాత్రులు ఎక్కడా కనబడవు. ఎందుకు రావు అంటే ఈ ముగ్గురు దేవతలే చిదగ్నికుండ నుండి బయటకు వచ్చినటువంటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపాలు. అందుకనే శ్యామల నవరాత్రులు ఉంటాయి, ఆశ్వీజ నవరాత్రులు ఉంటాయి, అలాగే వారాహి నవరాత్రులు ఉంటాయి.